పాటలు ఎక్కడి నుంచి పాడుకోవాలి? హృదయంలో నుండి. వాక్యం ఎక్కడ మనం స్టోర్ చేసుకోవాలి? హృదయంలో. మీ హృదయంలో వాక్యాన్ని ఎలా నింపాలి? సమృద్ధిగా, వేరే ఇంకా దేనికి ప్లేస్ లేనంతగా. అంతేనంటారా? ఒకటే హృదయం అంతా నిండిపోయింది అనుకోండి, ఇంకా వేరే దేనికి ప్లేస్ ఉండదు. అంతగా ఒక బ్యాగ్ని వీలైనంతగా మీరు నింపుతూ ఉన్నారనుకోండి, జిప్పు వేస్తే కూడా పట్టనంత, జిప్ వేస్తుంటే సైడ్లు ఫిగిలిపోయే అంతగా. సమృద్ధి అనే మాట. సమృద్ధిగా మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకుండా ఉండలేము. పౌలు కొలస్సీ సంఘాన్ని బ్రతిమలాడుతున్నట్టుగా మనల్ని ఎవరు బ్రతిమలాడి చెప్పవసరం లేదు. మనల్ని దేవుడు బ్రతిమలాడుతూ చెప్తున్నాడు. ఈ భూమి మీద ఇంకెవరూ బ్రతిమలాడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే మన హృదయం నిండా దేవుని గూర్చిన పాటలు, దేవుని గూర్చిన వాక్యంతో నింపబడతామో ఆటోమేటిక్గా మన హృదయం కృతజ్ఞతాస్తుతులతో పొంగి పొర్లుతూ ఉంటుంది. ఓవర్ఫ్లో అంటారు కదా, ఉంటుంది. ఆపలేం దాన్ని.